Hey all, welcome back to my channel Learn and Practice with Teju. Today let us see about an exercise 9.3 in the circles chapter, the third problem. In the last video we have did 9.3 exercise 1 and 2 questions. So now the question they have given is in the figure 9.24. This is the figure they have given in the textbook, and they have given PQR is an 100 degrees, where PQR are the points on a circle with center for find OPR. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, PQR అనేది సర్కిల్లో పాయింట్స్ అని ఇచ్చారు. సో OA అనేది సెంటర్ అని చెప్తున్నారు. సో మనము గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకున్నాం. PQR 100 అని రాస్తున్నాం. ఫైండ్ మనం ఏం కనుక్కోవాలి, OPQ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. OPQ అంటే ఇక్కడ ఈ P దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అనేసి మనకి కనుక్కోవాలి. సో థీరం 9.7 ప్రకారంగా ఏం తెలుసు, the angle subtended by an arc at the center is double the angle subtended by it any point on the remaining part of the circle. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్లో అంటే ఎక్కడైనా కానీ సర్కిల్లో యాంగిల్ ఫామ్ అవుతుంది అని అంటే అది సెంటర్ కన్నా హాఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. సో సపోజ్ ఇక్కడ యాంగిల్ 100 ఫామ్ అవుతుంది. సో సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, దీనికి డబుల్ అంటే 100కి డబుల్ అంటే ఇది ఎంత అవుతుంది, 200. సో దిస్ యాంగిల్ విల్ బికమ్ 100 into 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 200. ఎందుకు 100 into 2 డబుల్ అని చెప్పిన, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్లో ఎక్కడైనా కానీ యాంగిల్ ఫామ్ అవుతుంది అని అంటే అది హాఫ్ అవుతుంది. బట్ సెంటర్ దగ్గర మాత్రం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ కన్నా డబుల్ ఉంటుంది అని చెప్తున్నారు. సో యాజ్ పర్ ద థీరం 9.7 అదే the angle subtended by an arc at the center is double the angle subtended by at any point on the remaining part of the circle. సో మనకి థీరం ప్రకారంగా 9.7 యాంగిల్ POR ఎంత వచ్చింది, 200 డిగ్రీస్. థీరం 9.7 200 ఎలా వచ్చింది, 2 into 100, ఇక్కడ 100 into 2 చేశాను, 200 వచ్చింది. సో మనకి థీరం 9.7 ప్రకారంగా ఈ యాంగిల్ POR యాంగిల్ 200 వచ్చింది. సో మనకి ఇంకొకటి ఏంటి తెలుసు, ఇది ఫుల్ సర్కిల్, ఈ యాంగిల్ ఓకే ఫుల్ సర్కిల్ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, 360. అర్థమవుతుందా? సో ఇక్కడ డాటెడ్ వేసాను చూడు, ఈ యాంగిల్ ఓ ఫుల్ 360, ఎందుకంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. సో 360 యాంగిల్ ఫామ్ అవుతుంది. సో 360 యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ చిన్న యాంగిల్ ఎంత ఉంటుంది. సో టు గెట్ ద యాంగిల్ దిస్ యాంగిల్ ఓ ఎలా వస్తుంది, 360 minus 200 దట్ ఈస్ ఈక్వల్స్ టు 160. ఎలా వచ్చింది 360, యాజ్ ద టోటల్ సర్కిల్ యాజ్ ద కంప్లీట్ సర్కిల్ ఫార్మ్స్ 360 డిగ్రీస్. 360 ఎలా వచ్చింది, కంప్లీట్ సర్కిల్ మనకి ఎంత ఫామ్ అవుతుంది, 360 minus 200. సో లోపల ఉండే యాంగిల్ ఎంత వచ్చింది మనకి, 160. లోపల ఉండే యాంగిల్ 160 వచ్చింది. ఇంకొకటి మనకి ఇక్కడ రేడియస్ సేమ్ ఉందని చెప్తున్నారు, అంటే ఓపీ ఎంత ఉంటుందో ఓఆర్ కూడా అంతే ఉంటుంది. ఓపీ ఎంత ఉంటుందో ఓఆర్ అంతే ఉంటుందంటే సేమ్ టూ సైడ్స్ సేమ్ ఉందంటే అది ఏం చెప్తాం, ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్స్ అనుకోండి. సో మనము యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఇక్కడ ఎంత ఉంది మనకి, 160 ప్లస్ ఎక్స్. ఎందుకు ఎక్స్ టూ సైడ్స్ సేమ్ ఎక్స్ వేసుకున్నాము అంటే ఓ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో ఓ నుంచి ఆర్కి అంతే డిస్టెన్స్ ఉంది. యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆర్ సేమ్, దెన్ ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ ద సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 160 plus 2x is equals to 180. 2x is equals to 180 minus 160. 2x is equals to 20. x is equals to 10. సో మన యాంగిల్ OPR ఎంత వచ్చింది, 10 డిగ్రీస్. OPR 10 డిగ్రీస్. ఇది OPR 10 అయితే ORP కూడా 10 అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లు అడిగింది కాబట్టి ఈ P కాబట్టి మనం 10 అని చెప్తున్నాం. హ్యావ్ ఎ లుక్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 4.
In the figure 9.25, this is the figure 9.25. Given angle ABC is 69 degrees and angle ACB is 31 degrees. We have to find BDC and BDC అంటే D యాంగిల్ Dని మనం కనుక్కోవాలి. సో క్వశ్చన్లో మనకి గివెన్ ఏమి ఇచ్చారు? యాంగిల్ ABC is 69 degrees, యాంగిల్ ACB is equals to 31 degrees. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టు ఫైండ్ BDC. ఓకేనా? సో మనం యాంగిల్ BDCని కనుక్కోవాలి. సో మనకి BDC యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఫస్ట్ అని అంటే, సో మనకి ఇది ఒక ట్రయాంగిల్ ABC. ఇన్ ట్రయాంగిల్ ABC అబ్జర్వ్ చేయండి, ABC. సో ట్రయాంగిల్ ABCలో మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్స్ sum of the angles in triangle is equals to 180 degrees. So angle A plus angle B plus angle C is equals to angle A plus angle B plus angle C is equals to 180. Angle ABC is 180. Angle A ఎంత మనకు తెలియదు. సో యాంగిల్ ఏని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో యాంగిల్ ఏని అనుకుందాం. B వచ్చి 69 ప్లస్ 31 is equals to 180. So x plus 100 is equals to 180. X is equals to 180 minus 100. So x is equals to 80. సో మనకి x 80 ఉంది. సో మనకి థీరం ప్రకారంగా ఏం తెలుసు? యాంగిల్ A is equals to యాంగిల్ D. ఎందుకు? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. ద యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ form equal angles. సేమ్ సెగ్మెంట్ అని ఎలా చెప్తున్నాను? సో ఇక్కడ బీసీ నుంచి పైన ఉండేదంతా ఒక సెగ్మెంట్. ఈ పైన ఉండేది ఒక సెగ్మెంట్, కింద ఉండేది ఒక సెగ్మెంట్. పైన ఉండే సెగ్మెంట్లో యాంగిల్ ఏ పక్కన యాంగిల్ డి అంటే ఒకే సెగ్మెంట్లో యాంగిల్స్ ఉన్నాయి. సో ఒకే సెగ్మెంట్లో 2 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అని అంటే యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, ఒకే సెగ్మెంట్లో 2 యాంగిల్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అంటే యాంగిల్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80 అయితే యాంగిల్ డి కూడా 80 అవుతుంది. దిస్ ఈజ్ ద థీరం.